దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్తూ వచ్చారు. ఏమనంటే, నాగటి మీద చేయబెట్టి వెనుదిరిగి చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఇదైనా మనం చూస్తున్న అంశం ఏంటంటే, పాత్రుడు కాడు. ఏంటండి పాత్రుడు? పాత్రుడు అంటే అర్హత లేదు. పాత్ర అంటే ప్రియులారా, దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించాలంటే నాగటి మీద చేయి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చెయ్యి వెనక్కి తీసుకుంటే మనం దేవుడి రాజ్యానికి పాత్రులము కాదు. నాగటి మీద చెయ్యి అందరూ సామాన్యంగా పెట్టరు కదా. ఎవరు పెడతారు నాగటి మీద చెయ్యి? దాన్ని దున్నగలిగే సామర్థ్యం, శక్తి అలా కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నాగటి మీద చేయి పెడతారు కదండి. ఇప్పుడు మనం నాగటి మీద చేయి పెట్టామంటే ఆ దున్నటం మనకు తెలిసి ఉండాలి కదా. ఒక పొలం దున్నటం తెలిసి ఉన్నప్పుడే నాగటి మీద చేయి పెట్టగలుగుతాం, లేకపోతే సామాన్యంగా నాగటి మీద చేయి పెట్టలేదు. అయితే ఇక్కడ ఈ సందర్భం ఎప్పుడు చెప్తూ వచ్చాడంటే, యేసు ప్రభు వారు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు తటస్థపడ్డారంట. బాగా వినండి. మొదటి వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నీతో పాటు నేను గడపాలనుకుంటున్నాను, నా జీవితాన్ని నీతో పాటు సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడంట. దాని పై వచనాల్లో రాసి ఉంటుంది, నేను చదివితే. యేసు ప్రభు గారు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మరి నక్కలకైతే బొరియలు ఉన్నాయ్యా, మరి నేనేమంటాను నాకే తెలీదు, కనుక నేనుండే స్థలమే నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లేదు, నాకు ఒక ఇల్లు లేదు, నేనుండే నివాసం లేదు. నువ్వు నాతో పాటు వస్తే, నువ్వు ఎక్కడుంటావు, నాతో పాటు వస్తే కష్టం కదా అన్నట్టుగా చెప్తా వచ్చుంటున్నాడు. అది కష్టం కదా అని చెప్తా వచ్చాడు. చెప్తా వచ్చినప్పుడు ప్రియులారా, వెంటనే ఇంకొక మనిషి ఉన్నాడండి పక్కన మరో వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా అండి? ఆ వ్యక్తితో యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తితో ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వెంటనే నాతో పాటు బయలుదేరి రావాలన్నాడు. బాగా ఇచ్చినారా? ఈ వ్యక్తి యొక్క వాస్తవిక స్థితి ఏంటంటే, రెండో వ్యక్తి యొక్క వాస్తవిక స్థితి, అప్పటికి తండ్రి చచ్చిపోయినాడు. తండ్రి చచ్చిపోయి ఇంకా సమాధి చేయకుండా ఉన్నటువంటి స్థితిలో అతను ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నా ఎమ్మట రావాలన్నాడు రెండో వ్యక్తి. ఈ రెండో వ్యక్తి ఎక్కడ పర్మిషన్ అడిగాడు, అయ్యా సమాధి చేయలేదు మా నాన్నగారిని, సరే సమాధి కంటే ఎటు ఉండలే కానీ ఒక్క మాట మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తాను. బాగా వినండి, ఒక్క మాట చెప్పొస్తాను. చెప్పొస్తుందంటే యేసు ప్రభు అన్నాడు, చనిపోయిన వాళ్ళు బాధ పెట్టడానికి చాలా మంది ఉన్నారుగా, మీ చుట్టాల్లో బంధువులు అందరూ, వాళ్ళు ఎవరో ఒకరు బాధ పెట్టేసేస్తుంటే నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి చెప్పే సమయం కూడా లేదు నీకు, నువ్వు నాతో పాటు వచ్చేయాలన్నాడు. దేనికి? సువార్త ప్రకటించడానికి నువ్వు నాతో పాటు వచ్చేయమన్నాడు. ఏమంటే ఇద్దరు వ్యక్తులకి తారతమ్యం చూసారా? మొదటి వ్యక్తి ఏమో నేను వస్తానయ్యా నీతో పాటు అంటేనేమో అతను ఏమన్నాడు, నువ్వు అసలు రావడానికి వీల్లేదు, నువ్వు వస్తే ఏడంటావు, నువ్వు ఉండడానికి స్థలం కూడా లేదు, నువ్వు వద్దని చెప్పాడు మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఏమో, మా నాన్న చచ్చిపోయాడయ్యా, భూస్థాపన చేసుకొని లేకపోతే మా వాళ్ళకి చెప్పుకొని వస్తానంటే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు అసలు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి ఇటే నాతో పాటు రావాలన్నాడు. ఏంటంటారు వీళ్ళిద్దరి మధ్య తేడా? చూడండి పిల్లరా, మొదటి వ్యక్తి ఏమో ఆ సువార్త పని చేయటానికి, దేవుని పని జరిగించడానికి పాత్రుడు కాదు. మొదటి ఏంటి? పాత్రుడు కాదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు అసలు వద్దు అంటే వద్దని చెప్పకుండా అట్లా చేస్తూ వచ్చాడు. ఎందుకు మంచి ఆగుతుంది చూడండి. అందుకే యేసు ప్రభు వారు అలాగే చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఏం జరుగుతూ వచ్చిందంటే, ప్రియమైన వాళ్ళారా, మరి మొదటి వ్యక్తి ఏమో పాత్రుడు కాదు, రెండో వ్యక్తి ఏమో పాత్రుడు. అంటే దేవుని పని జరిగించడానికి, సువార్త చేయటానికండి, దేవుని సంఘములో ఒక సేవ చేయటానికి కానీ, సువార్త చేయటానికి కానీ
దేవుని పనిలో ఏదైనా ఒక బాధ్యత కలిగి నడుచుకోవడానికి కూడా ఒక వ్యక్తి పాత్రుడు అయితేనే సాధ్యపడుతున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో రెండో ఆయనకి ఏం చెప్పాడంటే, నువ్వు నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదు. నువ్వు మళ్ళీ అసలు చచ్చిపోయినా కానీ, మీ నాన్న చచ్చిపోయినా, మేము చచ్చిపోయినా నువ్వు అసలు వెళ్ళటానికి కూడా వీలేదు. అందుకే కొన్ని చోట్ల సేవకులకి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంటే, కొన్ని సంఘాల్లో మా నాన్న చచ్చిపోయిన ఎల్లు వస్తానంటే సేవకులు ఏమంటారు తెలుసా, మీ నాన్న చచ్చిపోతే ఎవరో ఒకరు మీ బంధువు చేయించండి, మీరు మాత్రం సేవ చేయాల్సిందే. మా ఎస్పెషల్లీ కొన్ని మినిస్ట్రీస్లో సేవకులు అసలు వీళ్ళ కూడా పంపించలేదు, అంత స్ట్రిక్ట్గా ఉంచుతారు. ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి. ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసా, రెండో వ్యక్తి బాగేనట్టమ్మా, మనమైతే వెళ్ళగలుగుతామా? కన్న తండ్రి చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళొద్దని చెప్పాడు యేసుప్రభు గారు. రెండవదండి, వాళ్ళని వెళ్ళి చెప్పి మాట చెప్పొస్తాను కూడా నువ్వు వెళ్ళడానికి వీలేదు, నువ్వు నాతో పాటు వచ్చేయమంటే ఎవరైనా వెళ్తారా అక్కడ రమ్మంటే. కానీ ఈ రెండో వ్యక్తి తెలుసా, యేసు ప్రభు మాటను ఆధారం చేసుకొని కన్న తండ్రి సమాధికి వెళ్ళకుండా వాళ్ళకి వెళ్ళి చెప్పకుండా కూడా వచ్చేసాడండి. యేసు ప్రభు వెంబడించాడు. అంటే ప్రియులారా, ఒక వ్యక్తి పాత్రుడుగా ఉండడానికి ఎన్ని అర్హతలు కావాలో తెలుసా? చూడండి, తీతుకు రాసిన పత్రికలు అండి, దేవుని వాక్యం రాశాడు. ఒక భాగాన్ని చదువుకుందామా? తీతుకు రాసిన పత్రిక బైబిల్లో చూడండి, ఆ భాగం రాశాడు. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి ఎవరైనా చక్కగా చదవడం తీసుకున్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం నుంచి చదవండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపని వాడునై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడని వేడలా అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుల వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపాని కొట్టువాడును, దుర్లాభం ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాటలు ఖండించుటకు శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలెను. చూడండి, గట్టిగా ఖండించేటకు శక్తి గలవాడై ఉండాలి, ఉపదేశాన్ని చక్కగా బోధించగలవాడై ఉండాలి. సంఘం మీద అధ్యక్షుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇన్ని రకాల అర్హతలు ఉన్నాయని. నేను ఈ మధ్య నిరుముక్కులో కన్నా మరొక రోజు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే సహోదరి ఏం చేసిందంటే, నా భర్త భయంకరంగా తాగి పడుకొని ఉన్నాడన్నా, మా ఇంట్లోకి రావాలన్నా. సరే ఇంటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్తే పరిస్థితి ఏం తెలుసా, మనకు బ్రదర్ ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే భర్త ఎట్లున్నాడంటే, నా 2 కాళ్ళు అటు పెట్టి, కాళ్ళు చేతులు ఇటు పెట్టి ఎన్నికలు పడుకుని ఉన్నాడు. పరిస్థితి ఏంటంటే భయంకరంగా తాగి ఉన్నాడు. తాగి దగ్గరికి వెళ్తే వాసన వస్తుంది. సహోదరి ఏముందంటే, ఆ విశ్వాసం బట్టి, అన్నయ్య ఈయన మీద ఒకసారి చేయి పెట్టి ప్రార్థన చేయి చాలు, తన బ్రతుకు మారితే చాలు అని చెప్పి ఆ విశ్వాసాన్ని బట్టి నా చేత ప్రార్థన చేయిస్తా వచ్చింది. ప్రార్థన చేసిన నాకు అద్భుతం ఏంటో కానీ, దేవుడు చేసిన మహత్తైన కార్యం ఏంటో కానీ, ప్రియమైన వాళ్ళారా, అది అట్లా ప్రార్థన చేసి వచ్చామండి. ప్రార్థన చేసి వచ్చిన మరుక్షణమే ఏం జరుగుతూ వచ్చింది తెలుసా, తెల్లారి నుంచి ఆయన మారిపోయాడు. తర్వాత మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి కొన్ని వారాల పాటు చక్కగా దేవుని మందిరంలోకి వస్తున్నాడు. మందు కూడా మానేశాడు. మానేసిన తర్వాత చక్కగా మార్పు చెప్తాడు, దేవుని సన్నిధికి వస్తాడే అని నేను అనుకుంటా ఉన్నాను. అనుకుంటున్న సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, అక్కడ స్థానిక సంఘస్థులు వచ్చారంట, నువ్వు అక్కడికి పోవటం ఏంటి, మరి ఇక్కడికి రావాలి కదా అని వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే, సరే స్థానిక సంఘానికి పోతా వచ్చాడు. సరే మన బడేపురం మందిరం కట్టింది ఆయనే, ప్రారంభంలో ఆయన పని చేస్తూ వచ్చాడు. ఆయన చేత పని చేయించాడు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, అయ్యా ఎట్లున్నావు అంటే, నేను స్థానిక మందిరానికి వెళ్తున్నానన్నా అన్నాడు. సరే ఎందుకు అట్లా, ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ విశ్వాసంలో బలపడి మారు మనసు పొందుతావని తలస్తే నువ్వు మళ్ళీ అట్లా ఎందుకే వాళ్ళు ఒత్తిడి చేశారన్నా. సరే ఎక్కడైతే నేను ఎదుగుతామే నాకు కావాల్సింది అని చెప్పి
అన్నాడు. సరే నీ ఇష్టమయ్యా, ఎక్కడన్నా కానీ జాగ్రత్తగా ఉండు, మారు మనసులు తగినట్టు నడుచుకోమని చెప్పి పంపించాను. పంపించిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది తెలుసండి, అట్లాగా ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత అతనికి ఇంకా బాప్తిజం కూడా ఇవ్వలేదు, మారు మనసు రక్షణ తీర్మానంలో పూర్తిగా రాకముందే అతను ఏం చేశారంటే డిసెంబర్ నెలలో సంఘంలో పెద్దలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి అతను ఏం చేశారంటే ఒక పెద్దగా పెట్టేశారు ఆ సంఘానికి. నాకు మళ్ళీ తర్వాత జనవరిలో నేను కనపడి అన్నాడు, అన్నా నేను ఇప్పుడు సంఘ పెద్దలు తెలుసా నీకు అన్నాడు. ఏమైందంటే నేను ఆ సంఘానికి క్రమంగా వెళ్తున్నాను కాబట్టి నన్ను ఆ సంఘంలో పెద్దలుగా పెట్టేశారు అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు బాప్తిజం తీసుకున్నావా, మారు మనసు పొందావా, రక్షణ తీసుకున్నావా అంటే రక్షణే లేదు, సంఘంలో పెద్దగా నియమించబడుతూ వచ్చాడు. సరే ఆ మధ్య మళ్ళీ నాకు కనపడి ఏమన్నాడంటే బాప్తిజం కూడా తీసేసుకున్నానన్నా అన్నాడు. చాలా మంచిది, సంఘంలో ఎదుగుతున్నాం, అందుకని కావాల్సింది. నాకు మొన్న 3-4 రోజుల క్రితం నేను ఎందుకు పొన్నికల దగ్గర ఎక్కడికో నేను వెళ్ళొస్తా, అక్కడ ఆగాను. ఆగితే మన బ్రదర్స్ చూసానా అన్నం చూసావా అన్నాడు. తెలుసుగా మనకి ఒకప్పుడు మన దగ్గరికి వచ్చిన వ్యక్తి మన మందిరం కూడా పనిచేశాడు అని చెప్పంటే సిగరెట్ చేతిలో పెట్టుకొని బండి మీద తాకుంటూ పోతున్నాడు. ఎట్లున్నాడు, సిగరెట్ నోట్లో పెట్టి బండి మీద గాలి వదులుతా బండి మీద పోతా ఉంటున్నాడు. చూసారా, దేనికైనా ఒక పని కొరకు మనకి అర్హత కావాలి. అర్హత లేకపోతే ఏ పనికి మనం సరిపోమండి. అందుకే దేవుడు పెట్టారా, తీతుకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు తీతుకి రాసిన పత్రికలు ఏం రాస్తూ వచ్చాడు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడండి, హితబోధ విషయమై జనులు హెచ్చరించడం, ఎదురైన వారి మాట ఖండించడం శక్తి గలవాడు అన్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ చేయాలి. నమ్మకమైన బోధ చేసేవాడు, సరైనటువంటి విధానంలో ప్రజలను ఆత్మీయంగా అధ్యక్షతలో నడిపించగలిగేటువంటి బోధకుడు కావాలి. అలాంటి వ్యక్తి మాత్రమే సంఘములో పెద్దగా కానీ అధ్యక్షుడుగా కానీ సంఘాన్ని నడిపించడానికి కానీ సువార్త ప్రకటించడానికి కానీ సరిపోతారు. అందుకే యేసు ప్రభువు వారు ఇద్దరిలో ఒకరిని పాత్రుడుగా ఇచ్చాడు, మరొకరిని అపాత్రుడుగా ఎంచుతూ వచ్చాడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని పని కొరకు మనల్ని దేవుడు పిలిచాడండి. మనల్ని దేవుడు తన ఉద్దేశంతో ఆయన పని నిమిత్తం నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఒక పాత్రుడుగా తయారవ్వాలని కోరుకుంటున్నాడు. దేని కొరకు? సువార్త కానీ, దేవుడు సంఘాన్ని నడిపించడానికి కానీ, దేవుడి పరిశీలనలో ముందు కొనసాగటానికి కానీ నీవు ఒక పాత్రుడుగా, ఒక యోగ్యమైన పాత్రగా తయారవ్వాలండి. అందుకే అర్హమైన పాత్రగా చేయము తండ్రి అని పాట పాడతాం. అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. ఎంతమంది ఇట్లా ప్రార్థన చేస్తున్నారు? బలను సమీపించు మునుపు, ప్రభువా నన్ను ఒక మంచి పాత్రగా మలుచయ్యా, నీ యొక్క పనికి సరిపోయినటువంటి వాడిగా నన్ను పాత్రుడుగా చేయమని దేవుడి దగ్గర ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, మొదటి వ్యక్తికి ఏం ఆశ ఉంది? యేసు ప్రభు వారితో పాటు వెళ్ళి సువార్త చేద్దాం అనుకున్నాడు, దేవుని పని చేద్దాం అనుకున్నాడు, దేవునితో పాటు కలిసి ఉందాం అనుకున్నాడు యేసు ప్రభు వారితో పాటు. యేసు ప్రభు అన్నాడు, దీనికి పనికి రావని చెప్పేసి, నువ్వు దీనికి ఆశపడ్డ వ్యక్తినేమో నువ్వు వద్దని చెప్పాడు, రాము అన్న వ్యక్తినేమో బలవంతం చేసి తీసుకెళ్ళాడు. ఏమన్నా ఆలోచన ఉందండి? చూడండి, అందుకు ప్రభు పనిలో మనం యోగ్యత, అర్హత ఏంటంటే దేవుని కొరకు పాత్రలు మనం తయారవ్వాలి. ఇది మనకు అనుభవం అండి. అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎవరు ప్రవేశిస్తారు? పాత్రులు. దేవుని రాజ్యంలో ప్రవేశించే పాత్ర మనకు కావాలండి. ఆ పాత్రగా మనం మలచబడాలి. బైబిల్లో చూడండి, రెండవది మనం చూస్తూ వస్తే పరిశుద్ధ గ్రంథంలో కొంత మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మలచబడిన పాత్రగా ఉంటేనే ఆ యొక్క పాత్రలోకి మనం పాత్రుడుగా తయారవుతామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి పలికిన మాట ఉంటుంది. చదవండి. శతాధిపతి ప్రభువా
నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. చూడండి, కపెర్నహూములో మరి శతాధిపతి అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ దాసుడికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. అనారోగ్య పరిస్థితి ఏర్పడుతూ వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అతని జీవితంలో ఏమైందంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపరచయ్యా మా దాసుని. అయితే యేసు ప్రభు వారు వెంటనే ఉన్నాడంటే, మీ ఇంటికి వస్తాను నేను పదయ్యా, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానులే అన్నాడు. అప్పుడు శతాధిపతి ఏమన్నాడు తెలుసా? మా ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయడానికి నేను పాత్రుడును కానన్నాడు. ఇదేంటండి చూడండి. తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? సరే మరి నన్ను ఏం చేయమంటావు? ఇంటికి రావద్దంటున్నావు, నువ్వు పాత్రుడు కాదంటున్నావు, మరి నన్ను ఏం చేయమంటావు అంటే యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట చెప్పి చాలు, ఇక్కడి నుంచి ఒక మాట చెప్పి పంపిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు, నాకు ఆ నమ్మకం ఉందన్నాడు. యేసు ప్రభు వారు సరే వెళ్ళమన్నాడు. అప్పుడు చెప్పాడండి, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం గల వ్యక్తి నేను ఎవరిని చూడలేదన్నాడు. అంటే ఎనుకున్న ప్రజల వైపు చూపించి చెప్పాడు యేసు ప్రభు వారు. అంటే అక్కడున్న ప్రజల్లో ఏ ఒక్కరికి కూడా విశ్వాసం లేదు, అంత విశ్వాసం ఎవరిలో లేదండి. కానీ శతాధిపతికి పరిపూర్ణమైన విశ్వాసం. కానీ పరిపూర్ణమైన విశ్వాసం అయితే ఉండగానే మరి యేసు ప్రభుని ఎందుకు ఇంటికి రానివ్వలేదు? బాగా వింటున్నారా? ఎవరైనా మా ఇంటికి రమ్మని పిలుస్తారు ఎవరినైనా తొందరగా, అవునా? వద్దని ఎవరైనా అంటారండి? మా ఇంటికి వద్దా బాబు, సేవకులు ఎవరైనా మా ఇంటికి వద్దని అంటామా? ఎవరైనా దైవికమైనటువంటి ప్రభు యేసు వారు అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన మా ఇంటికి వద్దన్నాడు. ఈయన ఎందుకు వద్దన్నాడంటే ఈయన అప్పటికి అపవిత్రమైన వ్యక్తిగా ఉన్నాడండి. జాగ్రత్తగా చెప్తారా? కనుక ఈ లోకంలో అండి దేవునితో కలిసి సహవాసం చేయడానికి కూడా మనం పాత్రలు కాదండి. వాస్తవికంగా ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధులైన దేవుడితో కలిసి సహవాసం చేసి ఆయన బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నామంటే ఈ లోకంలో మన లోపల ఏటి అపవిత్రత మనం కలిగి ఉన్నప్పటికీ మనం పాత్రలు ఎంచబడలేము. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది బలను సమీపించుకుంటూ ఏంటంటే అర్హమైన పాత్రగా మనం తయారు చేయ ప్రభువా. అలాగే చూసినట్లయితే రెండవది మనం చూస్తూ వచ్చాం, నాకులో ఎటువంటి అపవిత్రత లేకుండా ఉంటేనే నేను నీకు పాత్రుడుగా ఎంచబడతా వస్తానని మనం చెప్పేవాడు. ఎందుకని అట్లా? కనుక పరిశుద్ధంలో శతాధిపతి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనం చూడొచ్చండి. కనుక తగ్గింపు, శతాధిపతి తన వ్యక్తిగత జీవితంలో ఉన్న అపవిత్రతను తెలుసుకొని ఈ అపవిత్రతను బట్టి నేను దీనికి సరిపోయిన వాడిని కాదని తగ్గింపు శతాధిపతిలో కనిపిస్తుంది. ఈరోజు చాలా మందిలో అనుభవం లేదు. దేవుని కొరకు ఏదైనా చేయాలనే తపంతో ఉంటున్నారే కానీ అయ్యో ఇది చేయడానికి నేను నాలో ఏమైనా అపవిత్రత ఏమైనా ఉందా, నేనేమైనా అపవిత్రత కలిగి ఉండి నేను ఈ పని కొరకు సరిపోతానా? అందుకే హెబ్రోన్లో ఒకప్పుడండి ఒక అతను తపలు బాగా కొడతా ఉంటే బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అన్నా నేను తపలు కొడతాను అన్నాడు. వెంటనే బక్సింగ్ గారు అడిగిన ప్రశ్న ఏం తెలుసా? నువ్వు మారు మనసు పొందావా అని అడిగాడంట. అంటే నేను మారు మనసు పొందలేదన్నా అన్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత వచ్చి తపలు కొట్టుకున్నాడు అంట బక్సింగ్ గారు. అంటే రక్షణ లేకపోతే తపలు కొట్టడానికి నువ్వు పనికిరా. వెంటనే బక్సింగ్ గారు చెప్పిన మాట బట్టి అక్కడ ఉంచుకున్నాడు అంట. చాలా బాధపడ్డాడు. ఎవరు అక్కడ తపలు పట్టడానికి లేని పరిస్థితుల్లో కూడా పట్టలేదంటే చూడండి. అదే మనమైతే రాబాబు మంచి అవకాశం అయ్యా, నువ్వు పెడితే బాగుంటుంది, సంఘానికి మంచిదని చెప్పి మనం ఏం చేసేవాడు చేసేవాడు. బక్సింగ్ గారు ప్రారంభ దినాల్లో ఎంత పవిత్ర జీవితాన్ని మెయింటైన్ చేసేవాడంటే, మీరు ఇప్పుడు ఆఫరింగ్ చేస్తాం కదా, ఇప్పుడు లేదండి మన రూల్ పెట్టలేము. అంటే పెట్టలేమంటే అంత స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయట్లా. బక్సింగ్ గారు ప్రారంభ దినాల్లో ఆఫరింగ్ వేసినప్పుడు ఒక మాట చెప్పేవాడు, మీలో మారు మనసు పొంది రక్షణ పరిశుద్ధ జీవితం మీరు కలిగి ఉంటేనే తీసుకొచ్చి మీరు ఆఫరింగ్ చేయండి, లేకపోతే మీకు మారు మనసు రక్షణ లేకపోతే మీరు కానుకలు వేయొద్దని చెప్పేవాడు బక్సింగ్ గారు. చూడండి అంత స్టాండర్డ్స్ అయ్యి. ఇప్పుడు మనమైతే వేసేవాళ్ళు ఎవరు ఉంటే ఏమంటాం, బాబాబు తీసురా వేసేవాడు.
ఎవరైనా ఇళ్ళకెళ్తే ఎవరైనా రక్షణ లేకుండా కానుకిస్తే తీసుకునేవాడు కదా అంటారు భక్సింగ్ గారు. ఎంత మంచి పరిశుద్ధ జీవితం అంటే అపవిత్రత గల వాళ్ళని ఏ పనికి అర్హత లేదు, వీళ్ళకి పాత్రులు కాదు ఈ పనికి అని పక్కన పెట్టేసేవాడు అంటాడు. కనుక ఇప్పుడు శతాధిపతి యొక్క అనుభవం ఏంటంటే అపవిత్రత తనలో ఉంది కాబట్టి యేసు ప్రభువు ఏమన్నాడు, మా ఇంటికి నువ్వు రావడానికి మేము అనుకుని కాదని తన ఏమై ఉన్నాడో తను తెలుసుకోగలుగుతూ వచ్చాడు. ఈరోజు పనుల్లో పాల్గొంటూ పొందకపోయే ముందు మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. మన ఇళ్లలో చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాం. ఏమని? యేసు ప్రభువా మా ఇంటికి రాయ్యా, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా ఇంట్లో కార్యాలు జరిగించని ప్రభుని ఎంతగానో ఆహ్వానిస్తాం. అయితే ఆహ్వానించినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా అపవిత్రత ఉందేమో చూసుకుంటున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా అపవిత్రత, చెడు తలంపులు, చెడు కార్యాలు, చెడు ఆలోచన నీ హృదయంలో ఏదైనా ఉండి నువ్వు ప్రభుని ఆహ్వానిస్తే అది అయోగ్యంగా ప్రభుని ఆహ్వానిస్తున్నట్టు. అంటే అపాత్రుడుగా నువ్వు ఉన్నావు. అంటే నీ ఇంట్లో ప్రభు రావడానికి, దేవుడు నీ ఇంట్లో ప్రవేశించడానికి తగినట్టుగా నువ్వు జీవితం లేదు, నీ హృదయం కూడా లేదు, నువ్వు దానికి తగినట్టుగా లేవు. కానీ నువ్వు దానికి తగినట్టుగా లేవు కానీ ప్రభువును మాత్రం ఏమంటున్నావు, మా ఇంటికి వచ్చి మా జీవితాన్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించమంటున్నావు. అంటే శతాధిపతి లాంటి మనసు మనకు కావాలండి. ఏమన్నా తెలుసా, ప్రభువా నేను నిజంగా చెడ్డవాడిని అయ్యా, నిజంగా నా కుటుంబంలో చెడ్డ పరిస్థితులు ఉన్నాయి నాయన, వీటిని బట్టి నువ్వు మా ఇంట్లో కూడా రావద్దని చెప్పగలిగేవాడిని ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? అంటే ఏం తెలియపరుస్తుంది తెలుసు? దీన్ని మన స్థితిని మనకు తెలియపరుస్తుంది. అంటే మన కుటుంబం దీవించబడకపోవడానికి దేవుడు కారకుడు కాదు, దేవుడు ఎప్పుడూ కారకుడు కాదు. మన కుటుంబం దీవించబడకపోవడానికి కారణం మనలో ఉన్న అపవిత్రత. ఈ అపవిత్రతని మనం అలానే ఉంచుకొని నేను దీవించబడడానికి పాత్రుడని ఎలా చెప్పగలుగుతున్నావు? మా ఇంట్లో సమృద్ధిని ప్రభువా, మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రభువా, మా కుటుంబంలో క్షేమం దయచేయి ప్రభువా, మేము బహుగా దీవించబడాలి ప్రభువా, నువ్వెందుకు మా ఇంట్లోకి రావట్లేదు ప్రభువా, నువ్వు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు ప్రభువా అని ఎట్లా అంటావు? ఎట్లా అంటావు? నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దానికి పాత్రుడుగా ఉండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడిని ఎప్పుడైనా ఏదైనా అనేటప్పుడు నువ్వు దానికి తగిన స్థితిలో ఉండి దేవా నాకు ఎందుకు ఇట్లా చేసావని నువ్వు అడిగితే అప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు. కనుక మనం ఏం పొరపాటు చేస్తున్నాం, ఏ తప్పిదలో ఉన్నాం, ఏ పాపం వల్ల ఉంది, ఏ చెడుతనం వల్ల ఉంది, ఏ అయోగ్యత వల్ల ఉంది, ఎక్కడ అపాత్రుడుగా సరైన పాత్రగా నువ్వు లేవో దాన్ని నువ్వు సరిదిద్దుకుంటే ప్రభు నీ ఇంటికి వస్తాడు. కనుక అప్పుడు నేను దీవించడం ప్రారంభిస్తాడు. ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం గమనించండి, చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు చూస్తున్నాము. శతాధిపతి ఏమన్నాడు? మా ఇంటికి రావద్దు అన్నాడు. కానీ మా ఇంటికి రావద్దు కానీ మా ఇంటిని దీవించమన్నాడు, నా దాసుని స్వస్థపరచమన్నాడు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి రావడానికి ఏమో అర్హత లేదంటావా? మరి దాసుడు ఏం కావాలా? మరి మీ ఇంటికి రావడానికే ఇప్పుడు వేసుకోవడం ఏమన్నారు వెంటనే, అయ్యా నీ ఇంటికి రావడానికే నన్ను వద్దు అన్నావంటే నువ్వు ఎంత అపవిత్రతో ఉన్నావో, నీ వ్యక్తిగత జీవితం ఎట్లుందో నాకు అర్థమైపోయింది కదా, అట్లాంటి నిన్ను నేనెందుకు ఆశీర్వదించాలి, నిన్నెందుకు స్వస్థపరచాలి నీ దాసుని? మరి యేసు ప్రభు ఏంటండి ఆ మాట అనకుండా సరే పో మీ ఇంట్లో వ్యక్తికి స్వస్థ వచ్చింది పొందన్నాడు ఏంటి? ఎందుకన్నాడు ఆ మాట? ఆలోచించండి. వాస్తవికంగా అతడు అపాత్రుడు, అతడు అయోగ్యుడు కదా, మరి ఎంత అయోగ్యత కలిగి ఉండి నేను ఎందుకు స్వస్థపరచాలని అనకుండా ఎందుకు స్వస్థపరిచాడో తెలుసా? తన అయోగ్యత ఏంటో, తన అపాత్రుడుగా ఎక్కడ బాగలేదో తెలుసుకున్నాడండి. మనకి శతాధిపతికి ఉన్న తేడా ఇదే. బాగుంటున్నారా? శతాధిపతి వ్యక్తిగత జీవితంలో ఏదైతే సరిగ్గా లేడో అది తెలుసుకున్నాడు చాలే కాదు, అది తెలుసుకున్నాడు చాలే. ఈరోజు మనం మందిరానికి వస్తుంటాం, అసలు మనం ఏంటో మనకి ఇంతవరకు తెలియట్లా. నీలో చాలా అపవిత్రత ఉండగా నీకు అది అర్థం కావట్లా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం బలలో పాల్పొంపు పొందుతున్న దేవుడు ఏమడగా తెలుసా? దేవా నా జీవితంలో ఏముందయ్యా, నేను ఏ విషయాల్లో సరిగ్గా లేనయ్యా, నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానయ్యా, నా అయోగ్యత ఏంటో, నేను ఎక్కడ అపాత్రులుగా ఉంటున్నానో నాకు నువ్వు తెలియపరచయ్యా. నువ్వు అడిగితే ఈరోజు నేను దేవుడు పాత్రుడుగా చేస్తానని. దేనికి? మంచి ఆరోగ్యానికి, స్వస్థత ఇవ్వడానికి నేను పాత్రుడుగా చేస్తాడు. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సరి చేయబడతామో తెలుసా అండి? మనం ఏమై ఉన్నామో మనకు తెలుసుకోవటమే మనకి ఇచ్చిన అర్హత, మనకి ఇచ్చిన యోగ్యత. అందుకే నువ్వు ఏదైనా పనిలో చేసేటప్పుడు
ఏదైనా దీవించాలని కోరుకునేటప్పుడు, ఏదైనా స్వస్థత కావాలని కోరుకునేటప్పుడు నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ అంతరంగంలో ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పాపంలో పడిపోయి ఉన్నావు, ఎక్కడ జారిపోయి ఉన్నావు, ఏ బలహీనతలో నువ్వు చిక్కున్నావో దాన్ని ఫస్ట్ నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఇప్పుడు శతాధిపతి ఇంటిలో ఉన్న దాసుని ఎందుకు స్వస్థపరిచాడు తెలుసా? శతాధిపతి ఏమై ఉన్నాడో శతాధిపతి తెలుసుకున్నాడు, సరి చేసుకున్నాడు. తర్వాత సరి చేసుకున్నాడో లేదో తర్వాత విషయం అది. శతాధిపతి మారు మనసు పొందుంటాడా? ఏమో మారు మనసు పొందుండకపోవచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా. కనుక మారు మనసు పొందినా పొందకపోయింది. ఎందుకంటే మీరు చూడండి, కొంతమంది బయట మందిరాల నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా మందిరానికి రావాలంటే కొంతమందిని మందిరానికి రమ్మని పిలిస్తే ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా, మేము మా పరిస్థితి మేము సరిగ్గా ఉండట్లేదు, మేము పాపంలో బతికే మనుషులు, మేము చెడుతనం మానుకోలేని వాళ్ళు, కనుక మేము మందిరానికి వస్తే ఎట్టుండాలా అట్టుండాలంటే ఆ నియమాలు చేయాలంటే మా వాళ్ళు కాదా అన్నోళ్ళు నాతో చాలా మంది. ఏందక్క ప్రార్థనకు రావట్లేదు, ఏందమ్మా స్వార్థకు రావట్లేదా అని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా మందిరానికి వస్తే ఎట్టుండాలనుకుంటున్నావు, అమ్మో అది చాలా నియమంతో కూడుకున్నది, కనుక మేము అది చేయలేము, అందుకే మేము రావట్లేదు అన్నమాట. అంటే ఏం తెలుసుకున్నారు వాళ్ళు? మందిరానికి వస్తే ఎట్లుండాలో వాళ్ళు మందిరానికి రాకుండానే తెలుసుకున్నారు. ఇప్పుడు శతాధిపతి కూడా దేవుని మందిరానికి అయితే రాలేదు కానీ, దేవుని సన్నిధికి అయితే రాలేదు కానీ, దేవుని సన్నిధికి వస్తే ఎటువంటి అపవిత్రత లేకుండా జీవించాలన్న విషయాన్ని శతాధిపతి తెలుసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? శతాధిపతి యొక్క దాసుడిని దేవుడు స్వస్థపరిచాడు. ఇది మొదటి అనుభవం. ఇది రెండవ అనుభవం అండి. దేవుని బిడ్డలారా, దేవుని ఇంట్లో ఏదైనా పని చేయాలంటే, ఏదైనా పరిచయం చేయాలంటే నీవు పాత్రుడువా కాదా తెలుసుకోవాలి. దానికి తగ్గ పాత్రను నువ్వు మలచబడాలి. రెండవదండి, నీ ఇంటిని ఆశని దేవుడు దీవించాలంటే దానికి తగ్గ అర్హత నీకు ఉందో లేదో ఫస్ట్ నువ్వు చూసుకోవాలండి. చాలా మంది బాధపడుతుంటారు, మా ఇంటిని ఎందుకు దీవించలేదు ప్రభువా, మా కుటుంబంలో ఎందుకు అయ్యా రోగాలు సమస్యలు, స్వస్థత ఎందుకు లేదు ప్రభువా అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ దానికి తగిన అర్హత యోగ్యత మనకు ఉందా లేదా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. మూడవది చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుదామా? తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాం, దాని నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొని. చాలా కష్టమైన పాత్రగా మనసుపట్టమైంది. చూడండి, మనం ప్రేమించే విషయంలో కూడా మనకు ఫ్రీడమ్ లేదండి. ప్రేమించే విషయంలో ఫ్రీడమ్ లేదంటే, కొంతమంది భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటాం కదా, బిడ్డలను ప్రేమిస్తాం. మన కన్న కూతురు ఎవరైనా ప్రేమించుకుని ఉంటారండి? మన కన్న కొడుకును ప్రేమించుకుని ఉంటారా? అబ్రహాం కూడా అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడి కంటే కొడుకును ఎక్కువ ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకును ఎక్కువ ప్రేమించాడంట. దేవునికి స్నేహితుడే అబ్రహాం. కానీ అబ్రహాము దేవుని కంటే కొడుకును ఎక్కువ ప్రేమించినప్పుడు దేవుడు చూసంటే ఇతను ఒకసారి పరిశీలిద్దాం, నా మీద ఎక్కువ ప్రేమ ఉందో కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉందో అనుకున్నాడంట. దేవుడికి ఎప్పుడు ఇట్లా అనిపించింది తెలుసా? మన జీవితంలో అండి, మనం ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్న పరిసరాల్ని, మన చుట్టూ ఉన్న మనుషులను మనం ప్రేమించినట్లయితే ఏమైందంటే దేవుని ప్రేమించడం మానేస్తాం. జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు చూడండి, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దనే దేవుని యొక్క ఆజ్ఞ. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని దేవుని యొక్క ఆజ్ఞ అండి. చూస్తున్నారా? కనుక మనం ఇప్పుడు మనుషులం కాబట్టి ఏం చేస్తామంటే ఒక్కోసారి దేవుడి కంటే ఎక్కువగా ఈ మనుషు రీతిగా ఉన్నటువంటి వారి మీద ప్రేమ పెంచుకుంటాం. ఎవరి మీద? కొడుకుల మీద, కూతుర్ల మీద, లేకపోతే ఇంటి మీద, దేని మీద దాని మీద మనం ప్రేమ పెరిగిపోయిందండి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, నాకంటే వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది వీళ్ళకి అంటే. చూడండి, మనకి మన జీవితంలో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి దేవుడి కంటే మన కుటుంబం కూడా మనకు ముఖ్యం కాదు. దేవుడి కంటే మన భార్య కూడా మనకు ముఖ్యం కాదు. దేవుడి కంటే మన పిల్లలు కూడా మనకి ముఖ్యం కాదు. ఇలాంటి ప్రేమ నీలోంచి కావాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. చాలా నుంచి ఎదురు చూస్తున్నాడు, నీలో ఈ ప్రేమ వస్తుందని. అదేంటి
మేము దేవుడిని ప్రేమించుకున్నాను, దేవుడిని ప్రేమిస్తాం. కానీ ఎప్పుడు ప్రేమిస్తామంటే నా డబ్బు, నా ఆస్తి, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నేను సురక్షితంగా ఉన్నంత వరకే దేవుడు అంటే నాకు ఇష్టం. అంతకు మించి నా కుటుంబ పరిస్థితి ఏమైనా తారుమారైపోతే దేవుడిని ప్రేమించే మనసు మాత్రం నాకైతే లేదండి. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, భార్య బిడ్డలను ప్రేమించుకోవద్దండి. మనిషి అన్నాక స్వాతంత్రం లేదా? ఇంటిని ప్రేమించుకోవద్దా? వృత్తిని ప్రేమించొద్దా? జాబును ప్రేమించొద్దా? వ్యాపారాలు ప్రేమించుకోవద్దా? డబ్బును ప్రేమించొద్దా? ఆస్తిని ప్రేమించొద్దా? పిల్లలు ప్రేమించుకోవద్దా? భార్యను ప్రేమించుకోవద్దా? ఎవరంటారు ప్రేమించొద్దని? ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఈరోజు ఒక్కోసారి మన ఇంటికి ఒక్కోసారి చుట్టాలు వస్తారు. ఆ మధ్య నేను ఒక ఆమె ఏదక్క ఆదివారం మందిరానికి రాలేదంటే ఏం చెప్పమంటావు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మరి వాళ్ళు వదిలిపెట్టి నేను మందిరం రమ్మంటావా అన్నా. ఇప్పుడు ఆమెకు ఎవరు ముఖ్యం? చుట్టాలు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పాలి కదమ్మా. చుట్టాలు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చుట్టాలే ముఖ్యం కదండి. కొన్నిసార్లు మనం ఆదివారం నాడు మన ఇంట్లో వంట సిద్ధపరచుకుంటాం, అవునా కదా? మటన్ చికెన్ తెచ్చుకోం. చాలా మంది ఈరోజు ఆదివారం అంటే చక్కగా ఏం చేస్తారు, నాన్ వెజ్ తెచ్చుకోవాలి, తప్పు కాదు. కానీ దేవుడి ఇంటిని వదిలిపెట్టిపోయి మరి నాన్ వెజ్ తెచ్చుకొని భోజనం చేసుకొని ప్రిపేర్ చేసుకోకూడదు. ఆ మధ్య మేము ఒకసారి ప్రేయర్ పెడితే ఆ వ్యక్తి ఒక సహోదరుడు వచ్చి ప్రార్థనలో కూర్చోకుండా పోయి ఆ భోజనం దగ్గర ప్లేట్ తీసి ముక్క తీసి తింటున్నాడు. అంటే ఇతనికి ఏది ముఖ్యం? ఆ భోజనం, ఆ వంట ఏం చేశారా, ఆ తిండి ఏంటా, అక్కడ ఏం తినాలా? అంటే దేని ప్రేమిస్తున్నాడు? దేవుని సన్నిధిని ప్రేమించట్లా, భోజనాన్ని ప్రేమిస్తున్నాడు. దేని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమించట్లా, కుటుంబాన్ని ప్రేమిస్తాం. కొన్నిసార్లు దేని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమించట్లా, మనం తిండే కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆలోచిస్తున్నారా పిల్లరా? అంటే దేవుడు కంటే ఏది ఎక్కువ మనకి కాదండి. మొదటి దేవుడు మర్చిపోవద్దు. అబ్రహాం జీవితంలో చేసిన తప్పదే. ఏం తప్పు చేశాడంటే అబ్రహాం మొదట ఇస్సాకును ప్రేమించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ ఒక్కగా నా కొడుకు తీసుకొని మోరియా పర్వతం మీద కూర్చున్న బలిమన్నాడు. అప్పుడు అబ్రహాంకి బాధేసింది. నాకు లేక పుట్టిన కొడుకు అయ్యాడు, వీడిని బలి ఇవ్వమంటావేది? అప్పుడు అబ్రహాము పరీక్షలో పడ్డాడు. ఈరోజు మనందరికీ పరీక్ష ఎప్పుడు ఉంటుందండి. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తుంటాడు ఈ విషయాలు. నువ్వు ఎట్లా నడుస్తుంటున్నావు? నీ వృత్తిని ప్రేమిస్తున్నావా? నువ్వు తిండిని ప్రేమిస్తున్నావా? లేకపోతే కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే బిడ్డలను ప్రేమిస్తున్నావా? నాకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమిస్తున్నావా అని చూస్తుంటాడంట దేవుడు ఎప్పుడు. జాగ్రత్త వింటారా? తప్పు కాదండి. ఎందుకు? దేవుడి స్వార్థపరుడా? ప్రేమలో కూడా దేవుడికి స్వార్థం ఉందా? కాదండి. ఎందుకంటే సర్వ సృష్టికర్త దేవుడు మనం సృష్టించాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. బాగా ఏంటంటే దేవుడిని ప్రేమించాలంటే అమ్మా సిలువను ఎత్తుకోవాలంట. ఏం ఎత్తుకోవాలి? సిలువను ఎత్తుకోవాలి. మీ భుజాల మీద ఎవరి మీద సిలువ ఉందా? చెప్పండి. చెయ్యి పైకి ఎత్తండి. అందరూ చెయ్యి పైకి ఎత్తి ప్రభువా ఎత్తండి. చెయ్యి పైకి ఎత్తండి. ప్రభువా ఈ చేత్తో ఈ రోజు నుంచి నేను సిలువను ఎత్తుకుంటానయ్యా. ఆ సిలువ ఏంటంటే చెప్పండి. అందరూ గట్టిగా చెప్పట్లా చెప్పండి. కింద రాకుండా చెప్పండి. ఆ సిలువ ఏంటంటే ప్రభువా నీకంటే డబ్బులు కానీ, మా ఇంటిని కానీ, నా భార్యను కానీ, నా పిల్లలను కానీ, చెప్పండి గట్టిగా, నీకంటే చెప్పండి గట్టిగా, నీకంటే ఎక్కువగా దేనిని ఈ రోజు నుంచి ప్రేమించనయ్యా. వాటినే కాదయ్యా, నా ప్రాణాన్ని కూడా చెప్పండి గట్టి చెప్పాలి. నా ప్రాణాన్ని కూడా నేను ప్రేమించనయ్యా. ఈ ప్రాణం సంగతి కూడా ఎక్కడ తెలుసా? వాము ప్రాణం పోయింది. మనం మేము పడ్డాం కదా, అందరూ అన్నారు అమ్మ ఏమైంది పోతే 4 రోజులు అయ్యేది పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు. లెక్క ఏమైంది? నేను ఆ తర్వాతే చెప్పాను. తెల్లారి పొద్దునే కూడా మార్నింగ్ మెడిటేషన్ వాక్యం చెప్పాను. తల జాగ్రత్త నేను చాలా మంది చెప్పాను. నేను ఏమంటున్నానంటే మన ప్రాణం మనకు లెక్క కాదండి. మనం ప్రభు కొరకు బతకటం మనం లెక్క. అందుకే స్టెఫన్ లాంటి వ్యక్తి
రాళ్లతో కొట్టి చంపుతుంటే స్టెఫెన్ ఏమన్నాడు తెలుసా? ఇదిగో అయ్యా, నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నాను దేవా, తీసుకోయ్యా, నా ఆత్మను మాత్రం సురక్షితంగా నీ రాజ్యంలో ఉండేటువంటి చూడమని ప్రార్థన చేసి ప్రాణాలు అర్పించాడు స్టెఫెన్. పౌలు చాలాసార్లు దొంగలు కొట్టారండి. పౌలుని చాలాసార్లు చెరసాల్లో వేశారు. తర్వాత యోహాను తెలుసా, యేసు ప్రభువు శిష్యులు తెలుసా, కాళ్ళు 2 పైకెత్తి రంపం పెట్టి నిట్ట నిలువున 2 భాగాలుగా చీల్చారండి. యేసు ప్రభువు శిష్యులు సేవ అట్లాంటి మరణం అనుభవించారు. వాళ్ళు అలా మరణించారు కదా, శిరస్సు ఖండించారు. ఒకళ్ళనేమో 2 భాగాలుగా చీల్చారు. ఇట్లా ఈ సేవ మన ఎవరు అంటున్నారు, ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. మేమేంటంటే ఇంట్లో సిస్టర్స్ వచ్చారు, ఒక 2 ముగ్గురు ఏదో సాక్ష్యం పెట్టారు. సాక్ష్యం పెడితే ఆమె ఏం సాక్ష్యం చెప్తుందంటే, ఎవరి కాలంలో భర్త చచ్చిపోయాడు, తర్వాత తనకు శరీరంగా ఎన్నో రోగాలు వచ్చినాయి, పిల్లల పరిస్థితి కూడా బాగలేదు, ఇన్ని పరిస్థితులు బాగోపోయినా నేను సేవలో నిలబడి ఉన్నానని సాక్ష్యం చెబుతున్నాను. మన సహోదరి మన అక్క ఏమంటుందంటే, ఇలాంటి సాక్ష్యంగా నేను మనవాళ్ళు వెళ్ళానంటే సత్య సేవ కూడా సచ్చిన సేవకి రాదని చెప్తుంది కదండి. అవునండి, దేవుడి పని అంటే ఏందనుకుంటున్నారు? చాలా కష్టతరమైన పరిస్థితులు అండి. కొన్నిసార్లు మనం ప్రభువుని అనుకున్నాక మన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు రావచ్చు, కానీ వాటన్నిటిలో ప్రభువు నీకు తోడుకుంటాడు. అదే నువ్వు ఎత్తుకోవాల్సిన సిలువ. జాగ్రత్తగా ఎత్తున్నావా? ఏ పరిస్థితి అయినా, ఏ క్లిష్టమైన పరిస్థితి నీకు ఏర్పడినా, తినడానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, పిల్లల పరిస్థితులు తారుమారైనా, నువ్వు మాత్రం ప్రభువును ప్రేమించడం మానుకోకూడదు. అంటే నీవు అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించడం సిలువను ఎత్తుకోవటం అంటే అదే. కనుక వెంబడించేటప్పుడు ఎట్లా వెంబడించాలంటే సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీవు లోకంలో దేన్ని ప్రేమించడం మానుకోమని దేవుడు చెప్పలేదు, కానీ దేనైనా సరే దేవుడి తర్వాతే నీకు అది ముఖ్యం అనే మనసు నీలో ఉంటే నిజంగా నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడిగా ఎంచబడతావు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇట్లాంటి మనసు మనలో ఉండాలి. నీలో ఆ మనసు, ప్రభా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించలేదు ప్రభు చెప్పి ఈరోజు వల్ల పాల్పొందులు పొందు. ప్రభా నేను పిల్లలు ప్రేమిస్తున్నానేమోనయ్యా, భార్యను ప్రేమిస్తున్నానేమోనయ్యా, లేకపోతే ఆస్తిని ప్రేమిస్తున్నానేమోనయ్యా, నా కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నాను, నా ఇంటిని ప్రేమించుకుంటున్నాను ఆయన, కానీ నా ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాను. కొంతమంది ప్రాణంకి ఏమైనా చిన్న కష్టం వస్తే ప్రభుని విడిచిపెట్టేసేస్తాను ప్రాణం. అందుకే చెప్పండి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ప్రాణానికి 3 లక్షణాలు ఉంటాయి. ఏంటి? తినాలి, త్రాగాలి, సుఖించాలి. అదే ప్రాణము ఏమో తెలుసా? మరో భక్తులు చెప్పాడు, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఏం చెప్పుకోవాలి మన ప్రాణానికి? రెండిట్లో మొదటి తరహా వ్యక్తులు అయితే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభు నాకు తిండికి, ఆహారానికి, ఉండటానికి, నివాసానికి నాకు ఏది లోటు లేకుండా చేయమనే ప్రాణం. రెండవ ప్రాణం ఏంటంటే, నాకు ఏమన్నా లేకపోయినా నా జీవితంలో నువ్వు చేసిన మేళ్లు మర్చిపోకుండా బ్రతికే ప్రాణం అండి. ఏ ప్రాణం కావాలి మన ప్రాణం? ప్రభువు చేసిన మేళ్లను మర్చిపోకుండా. అందుకే యోబు గారు అంటాడు, దేవుని చేత మేళ్లు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా? చెప్పండి, మన జీవితంలో కీడు రాకూడదండి. దేవుని చేత ఏమైతే కీడు వస్తే మంచిదే కదా. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఒకసారి కీడు అనుమతిస్తున్నాడేమో. కనుక మేళ్ళే చేయదగలు కాదు, దేవుడు కొన్నిసార్లు కీడు ద్వారా కూడా మనల్ని బలపరుచుకుంటూ వస్తాడు. కనుక అందుకే మన పెద్దలు చెప్పారు, కీడెంచి మేలంచమన్నారు. ఏమన్నారు? మేలెంచి. చెప్పండి అందరూ, మన పెద్దలు ఏమన్నారు? మేలెంచి కీడెంచమన్నారా? కీడెంచి మేలెంచమన్నారా? ఎందుకు చెప్పారు? మన పెద్దోడు తెలియగలడు కాబట్టి ఏమన్నారు? కీడెంచి మేలెంచు. అంటే కీడును ఫస్ట్ ఎంచితే మేలును కూడా ఎంచగలుగుతావు అని. కనుక కీడును సహించుకోలేని వ్యక్తి మేలని అనుభవించలేడండి. కనుక ప్రియులారా, ఇచ్చి రీతిగా మనం ప్రభువుని ప్రేమించడానికి మనం పాత్రలుగా ఉన్నామా? మనం సమీపిస్తున్నప్పుడు పరీక్షించుకుందామండి. 4వది చివరికి ఒక భాగాన్ని చూసుకొని బల్ల పాల్పొందుకున్న. లోకాసు వార్త 10వ అధ్యాయము
7వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చదవండి తీసిన వారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. వారు నీకిచ్చుచున్న పదార్థములను త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఆ ఇంటింటికి తిరగవద్దు. బైబిల్ చెప్తున్నమాట. యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పినప్పుడు, శిష్యులు సేవ విధానాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, మీరు ఎవరికైనా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు సంచి తగిలించుకొని వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకంటే సంచి తగిలించుకొని వెళ్తే మీరు ఏదో తెచ్చుకోవడానికి వెళ్తున్నట్టు ఉంటుంది, కాబట్టి సంచులు తగిలించుకోవద్దని చెప్పాడు. సరేనండి, సంచులు అంటే మనం ఇప్పుడు మత్స్యంగా సహవాసం సాధ్యం సంచులు తగిలించుకుంటాం. ఎందుకు? బైబుల్, పాటల పుస్తకం, తర్వాత ఈ పుస్తకాలు, నోట్ బుక్స్ అన్ని పెట్టుకోవడానికి సంచి తగిలించుకుంటాం. కానీ రాను ఇప్పుడు సంచులు తగిలించడం మానేసాంలే. కానీ సంచి తగిలించుకోవద్దని బైబిల్ రాసి ఉంది. ఏం చేయాలి? ఒక బైబిల్ మాత్రం తీసుకొని ఒక ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా పెడితే తినండి, ఏమైనా ఇస్తే తాగండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, పనివాడు జీతమునకు పాత్రుడు. పనివాడు అంటే ఇప్పుడు మనం అండి ఉదయం లేచి ఒక పనికి వెళ్తాం. ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పనిలో సాయంత్రానికల్లా మనకి ఎంత ఇస్తారు వాళ్ళు? మనం చేసిన పని ఎందుకు చేస్తున్నాం? మన పని ఆ పనికి తగ్గ జీతం వస్తుందని ఆశ అతనిలో ఉంటుంది కాబట్టి పని చేస్తాడు. అవునా? ఇప్పుడు దేవుడు పని చేసే వ్యక్తి కూడా మరి జీతం పొందుకోవాలిగా. చెప్పండి. కొన్నిసార్లు దేవుడు పని చేసేవాళ్ళు. ఆ మధ్య ఒక ఆయన చెప్తుంది, అన్నయ్య మా ప్రాంతానికి ఒక ఆయన వచ్చాడు, నేను భలే ఆశ్చర్యపోయాను. వచ్చినప్పుడు అతనికి సైకిల్ కూడా లేదు అన్నయ్య. కానీ రాను ఏమైంది, తర్వాత సైకిల్ కొనుక్కున్నాడు, తర్వాత సైకిల్ తీసేసి బండి కొనుక్కున్నాడు, తర్వాత కారు కొనుక్కున్నాడు, తర్వాత 2 మందిరాలు కట్టాడు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, బాగున్నాడు, భలే దీవించబడ్డాడు అన్నయ్య. ఎందుకు చెప్పండి? అలా ఉండాలా సేవకుడు? ఎలా ఉండాలి? మీ ప్రాంతానికి వచ్చినప్పుడు చొక్కా లేకుండా, సైకిల్ లేకుండా వచ్చిన వ్యక్తి సైకిల్ లేకుండా అలానే అద్దీంట్లో ఉండాలా? చెప్పండి. ఒక సేవకుడు దేవుని సేవకు వచ్చినప్పుడు అతను కష్టపడి దేవుని సేవను అభివృద్ధి చేసి చుట్టుపక్కల ప్రాంతాలంతా తిరిగి సువార్త చేసి నశించుకోవాల్సిన ఆత్మలను వెతికి రక్షించి అతను సేవలో బలపడుతుంటే చూసి సంతోషించాలి. కానీ అతను అలా అభివృద్ధి చెందాడని మనం ఏం చేయకూడదు, లోపల అసూయ ద్వేషాలని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కష్టపడకుండా పైకి రాడండి. బాగా వింటున్నారా? ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో, నేను ఈ మధ్య సతీష్ కుమార్ గారి గురించి ఒక సాక్ష్యం విన్నాను. ఆయన ఒకరోజు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు ఆయన అంట, పిల్లరా భార్య బిడ్డలు కలిసి గంజి ఉంట చూసారా, అన్నం లేక గంజి తాగారంట. ఒకరోజు గంజి తాగి జీవితాన్ని గడిపారు. ఒక సువార్తకి వెళ్ళినప్పుడు అన్నం లేదంట. ఆ సాక్ష్యం నేను అంటున్నప్పుడు, అమ్మో, ఇప్పుడున్న ఆయన స్థాయికి అప్పుడున్న ఆయన స్థితికి చూస్తే నాకు అసలు కొత్తగా అనిపించలా. చాలా మందికి అది తెలియదు. ఆ రోజున వాళ్ళు ఏ గంజి తాగి ఏ కష్టాలు అనుభవించి ఎంత ప్రయాసంతో వాళ్ళు సేవ చేశారనే విషయం తెలియదండి. ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అమ్మో ఎంత ఆస్తిపరుడు అయిపోయాడు, ఎంత సంపాదించాడంటే. ఏమండి, లోకంలో నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేస్తే, ఒక పని చేస్తే, ఇంత చూసిన పాటికి అంటే తెల్లని పాటికి పెద్దవాడు అయిపోతావా? అవును. నీవు ఒక స్థితిలోకి రావాలంటే దాని వెనక నువ్వు ఎంత కష్టపడితే ఉంటుందో అది నీకే తెలుసు. కొంతమంది ఏమంటున్నారంటే, బాగా అభివృద్ధి చెందిన వాడు కూడా చూసారు, భలే సంపాదించాడు అంటే, భలే సంపాదించాడు, భలే అభివృద్ధిలోకి వచ్చాడని చూసిన వాళ్ళంతా కులుకుంటుంటారు. సేవకుల గురించి కాదండి నేను చెప్పేది, బయట వాళ్ళ గురించి. కానీ ఆ వ్యక్తి అభివృద్ధి చెంది స్థిరత్వంలోకి రావటం కనుక అతని కష్టం ఎవరు చూస్తారా? ఎవరు చూడరండి. అతను ఎంత కష్టపడితే ఈ స్థితిలోకి వచ్చాడు, అతను ఏ విధంగా ప్రయాసపడితే ఈ స్థితిలోకి వచ్చాడనే విషయాన్ని ఎవరు చూడరు. జాగ్రత్త వింటున్నారా? అందుకే దేవుడు చెప్పాడు, పనివాడు జీతమునకు పాత్రుడు. ఒక వ్యక్తి పని చేస్తే ఖచ్చితంగా జీతాన్ని అనుభవిస్తాడండి. పని చేయకుండా ఏ వ్యక్తి కూడా జీతాన్ని అనుభవించలేడు, శ్రేష్టతను అనుభవించలేడు, ఉన్నత స్థితిలోకి రాలేడు, గొప్ప కార్యాలు అతని జీవితంలో పదవులన్నీ తీర్చబడవండి. అందుకే ప్రియులారా, దేవుని పని కూడా ప్రియులారా మనం ప్రయాసతో చేయాలండి. చాలా ప్రయాసం ఉంటుంది దేవుని పని. మీకు తెలుసా, లోకంలో పనులకి ప్రయాస తక్కువ అండి. నన్ను అడిగితే దేవుని పని చాలా ప్రయాసపడితేనే అవుతుంది. ఒక సంఘం కట్టాలంటే ఎంత చెమటొచ్చితే అయిందో తెలుసా? ఆ వ్యక్తి ఎంత వ్యయ ప్రయాసంతో జీవితాన్ని గడిపి తెలుసా? మీ ఊర్లో ఇప్పుడు మనం తాగిరెడ్డిపాలెం సంఘం నిర్మాణం అయిందంటే నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా. నిన్న మన బ్రదర్స్ని
ఒక్కడిగా వెళ్ళాయంటే అయ్యో ఒక్కడిగా వెళ్తాం కష్టం అంటున్నాడు. నేను 4-5 సంవత్సరాలు ఒంటరిగా వచ్చానండి ఊరు. నాకు తోడుగా కూడా ఎవరన్నా బ్రదర్స్ ఉంటే వచ్చేవాడు. ఒకసారి మేము పరిచయకి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కడే వెళ్ళాలంటే చాలా కష్టం. ఎవరైనా తోడుంటే ఇద్దరుగా కలిసి వెళ్తాం బాగుంటుంది. నేను ఒక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది. అలాంటి అనుభవాలు ఎన్నో కదండి. కనుక మనం ఒక గ్రామంలో, మేము ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఇద్దరు వచ్చేవాళ్ళు విశ్వాసం. ఆ ఇద్దరికే వాక్యం చెప్పి ప్రయాసపడి బలపరి చూస్తే ఈరోజు అక్కడ ఒక మందిరం ఏర్పడతా వచ్చింది. ఈరోజు అక్కడ 15-20 మంది కూడుకుంటున్నారు, సంఘం ఏర్పడింది. ఆ రోజు ఏమన్నారంటే, అన్నయ్య ఎందుకు అన్నయ్య అంత ప్రయాసపడి ఇద్దరు కోసం వస్తున్నావు, మానుకోరాదా అన్నారు నాతో ఒకళ్ళిద్దరు. లేదమ్మా దేవుడు మాట్లాడాడు జరిగిస్తాడు. ఇద్దరు కోసం వెళ్ళేవాళ్ళం. రోజు వారం సంఘ ప్రార్థన పెట్టి వచ్చేవాళ్ళు. ఆ ఇద్దరికి మా ఎదురుగా చూస్తే ఇంకా వాళ్ళిద్దరికి చెప్పడమే వాక్యం కదండి. తక్కువ మంది ఉన్నప్పుడు వాక్యం చెప్పడం చాలా కష్టం. చిన్న మంద ఏమన్నాడు దేవుడు, చిన్న మంద భయపడకుడి. కనుక పెద్ద పెద్ద సంఘాల్లో దేవుడు ఉన్నాడు అనుకోమాకండి. నా నామం పేరిట 2-3 ఎక్కడ కూడుకుంటారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఈ 3 10 మంది అయినా 20 మంది అయినా 30 మంది అయినా ఎవరైతే దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి అర్హత కలిగి బ్రతుకుతున్నారా లేదనేది ముఖ్యం సంఘం. అంతేగాని వేలాది మంది ప్రజలు ఏర్పడి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అర్హులుగా ఉన్నారో తెలియదు కదండి. వాళ్ళు ఎంతమంది ఎత్తపడతారో ఎంతమంది విడవబడతారో మనకు తెలియదు. కనుక ప్రభువునందు ప్రయాసపడుతున్న వారిని, అంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది, వాళ్ళనంటండి సన్మానించాలంటే. దేవుని సేవ చేసే వాళ్ళు ఎప్పుడు కించపరిచి తక్కువగా చూడొద్దండి. వాళ్ళు మిక్కిలి సన్మానానికి అర్హులు. మీరు సాక్ష్యం అయితే వాళ్ళకి ఏదైనా సహకారం అందించండి, ఏదో సహాయం చేయండి, లేకపోతే సన్మానించండి. ఇప్పుడు సన్మానం అంటే ఇప్పుడు మనవాళ్ళు సేవలు కప్పి డైలీ చేయకపోయినా చేయడానికి సరిపోయిన వాళ్ళే. సేవకుల కంటే నుంచి సన్మానించదగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎమ్మెల్యేను సన్మానిస్తావా, మినిస్టర్ను సన్మానిస్తావా, లేకపోతే ఎవరు సన్మానిస్తావు అని నేను అడిగితే నువ్వు సన్మానించదగిన వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఎవరంటే సేవకులేనండి. ఎందుకంటే సేవకులు అన్ని చంపుకొని, కోరికలను చంపుకొని, ఆశలను చంపుకొని దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ఆశలు లోపల ఉన్నాయి. కనుక ఇక్కడ లేఖనాల్లో చూడండి. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 17 నుంచి చదవండి. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరండి? ఉపదేశం కోసం, మీకు వాక్యం అందించడం కోసం, మీకు దేవుని మాటలు తెలియపరచడం కోసం, మీకు సువార్త అందించి సంఘాన్ని బలపరచడం కోసం ఎవరైతే విశేషంగా ప్రయాసపడుతున్నారో, దేవుని సేవ కూడా అంటే అందరూ ఒకేలాగా ప్రయాసపడరు. నా దగ్గరకు వచ్చి మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్న విషయం నేను ఒక సాక్ష్యం చెప్తానంటావా, కూర్చోడానికి కూడా టైం ఉన్నది అనగానే నా గురించి ఏమో వేరే ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. నేను అన్న అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాను. చాలా మంది సేవలు ప్రయాసపడుతుంటారు. పిల్లలు ప్రయాస కూడా కొద్దిగా ప్రయాసపడే వాళ్ళకి కొద్దిగా ఉంటుంది. ఎక్కువ ప్రయాసపడే వారికి ఎక్కువ జీతం ఉంటుంది. అంటే మీరు కూడా అంటే ప్రయాసపడే వాళ్ళలో కూడా ఎక్కువ ప్రయాసపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళనంతా రెట్టింపు సన్మానానికి పాత్రులంటండి వాళ్ళు. మీరు అందుకని ప్రయాసపడే సేవకుల్లో కూడా బాగా దేవుని సేవకులు ప్రయాసపడుతుంటారు చూసారా, అలాంటి వాళ్ళని ఇంకా బాగా గౌరవించాలంట. కొన్నిసార్లు పెద్ద సేవకులు వచ్చినప్పుడు ఇంకా బాగా గడగడలాడిపోతాం. ఎందుకు చెప్పండి? అమ్మో అన్నకి ఏం పెట్టాలో ఏం లేదు అది చిన్న సేవకులు వస్తే పెద్దగా పట్టించుకో, పెద్ద సేవకులు వస్తే బాగా పట్టించుకుంటాం. ఎందుకని చెప్పండి? వాళ్ళు పెద్ద సేవకులుగా ఎందుకు వాళ్ళు సన్మానించాలంటే వాళ్ళు ప్రయాడుతున్న ప్రయాస చాలా చాలా గొప్పది. బాగా అందుకే అక్కడ లేఖనాల్లో చూడండి, పరిశుద్ధులు రాశాడు, నూర్చేడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దనే లేఖనము చెప్పుతున్నాం. మరియు పనివాడు జీతమునకు నూర్చే ఎద్దులకి ఏం పెట్టకూడదు, చిక్కాలు పెట్టకూడదు. చిక్కం పెడితే పని చేయడం మానేస్తారు. కనుక పిల్లరా 4 విషయాలు చూసాను, బల్ల లోపాలు. అందుకే ఇది కూడా మనకు అవసరమే. ప్రోత్సాహపరచండి. సేవలు ఎవరైనా బాగా కష్టపడుతున్న వాళ్ళని చూసి మీరు సంతోషించి, బ్రదర్ బాగా చేస్తున్నారని, మీరు ఇంకా బాగా చేయాలని అట్లీస్ట్ మీరు మాట వరుసకైన ప్రోత్సాహాన్ని అందించాలని, వాళ్ళని బలోపేతం చేసుకోవాలి, వాళ్ళని నిలబెట్టుకోవాలి.
వాళ్ళు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతే దేవుని సేవ అయిందండి, పాడైపోయిందండి. కనుక పనివాడు జీతమునకు పాత్రుడు. కనుక మేము ఒకసారి హెబ్రోన్లో భోజనం చేయడానికి వెళ్ళి కూర్చుంటే అక్కడ పని చేసిన వాడు ఒకసారి వేరే చోట రాసింది, పని చేసిన వాళ్ళు మాత్రమే భోజనం చేయాలని రాశారు, టైట్లు పెట్టారు ఎదురు. మేము ఆ రోజు ఏం పని చేయాలి, ఎక్కడికో తిరిగి వచ్చి పోయి ఆడ కూర్చొని పోయి ఆడుంటే అన్నారు రండి అన్న తిన్నాళ్ళు రండి అన్నారు. సరే మేము వెళ్ళి బల్లల మీద కూర్చున్నాం భోజనానికి. కూర్చున్న తర్వాత మా మనస్సాక్షి ఏమైనా దోషారోపణ చేస్తుంది సార్. మందిరంలో మేము అసలు ఈరోజు ఒక్క పని కూడా చేయలేదు, నువ్వు చేసావా పని అని ఆ వాక్యం మాతో మాట్లాడుతుంది. నా పక్కన ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు అంటున్నారు, అన్నయ్య అన్న మనం వెళ్ళిపోదాం, ఈరోజు మందిరంలో మనం ఏం పని చేయాలి, అక్కడ వాక్యం చూడ ఏం రాసి ఉన్నాం. సైలెంట్గా అక్కడ మీరు నమ్మని నమ్మకూడదు, మేము లేచిపోయి బయటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసాం. నిజం, ఎందుకంటే ఆ రోజు మేము మందిరంలో పని చేయాలి. అక్కడ ఉన్న అందరూ మందిరం కడిగారండి, కూర్చున్న అందరూ. ఎంత నమ్మకం ఉండాలో తెలుసు దేవుని ఇంట్లో. ఈ రోజున మనం ఇట్లాంటి అర్హులుగా పాత్రలుగా మనం జీవించాలని బలం సమీపిస్తున్నప్పుడు ఈ 4 విషయాల్లో మనం పరీక్షించుకున్నాం. ప్రభా నా జీవితం ఎట్లుందయ్యా, సరిచేయమని చెప్పి మనలో పాల్పొంపులు పొందాలి. దేవుడి మాటలు దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.